ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తినడం ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి. ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి ఆహార ఉత్పత్తులు తినడం వల్ల మానవ జీవకోటికి ఆహ్లాదకరంగా ఉంటుందని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి అన్నారు. శుక్రవారం బెల్లంకొండ మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలోని రైతు సేవా కేంద్రం నందు హెల్త్ అండ్ న్యూట్రిషన్లో భాగంగా ఎటువంటి రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఉత్పత్తులను గ్రామాల్లోని మహిళా సంఘాల ద్వారా సేకరించి స్వయం సహాయక సంఘాల్లోని గర్భిణీ స్త్రీలు, కిషోర బాలికలు పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూముల్లో పెరటి తోటలు పెంచి కాషాయాలను వాడటం ద్వారా మంచి ఆరోగ్యకరమైన కూరగాయలు, మనం తినే ప్రతి ఒక్క ఆహార పదార్థం కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆమె తెలియపరిచారు. అనంతరం రోసూరు డివిజన్లోని ఐసీఆర్పీలతో మాట్లాడుతూ రబీలో పంట వేసే ప్రతి ఒక్క రైతును ప్రకృతి వ్యవసాయ విధానంలోకి మార్చేందుకు సిబ్బంది కృషి చేయాలని, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల వివరాలను ఉరివి యాప్లో నమోదు చేయాలని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంటీఎల్ పవన్ కుమార్, ప్రవీణ, జయలక్ష్మి, అనంతలక్ష్మి, వీరమ్మ, అంజలి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఆయా గ్రామ మహిళలు, రైతులు పాల్గొన్నారు. దీనిలో ఫుడ్ బాస్కెట్ అసెస్మెంట్ అనేది ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యము మరియు పోషణ విభాగము ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఆ విధానంలో పండించిన ఆహారపు పంటల్ని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాము అన్న ఉద్దేశంతో మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాలలో కొన్ని మనం పండించినవి ఉంటాయి, కొన్ని మన దగ్గర లేని వాటిని వేరే ప్రదేశంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఆ ప్రాంతాల నుంచి మన కోసం ఎంపిక చేసి తెప్పించే ఆహార పదార్థాలను ఒక ఫుడ్ బాస్కెట్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరే స్వయంగా మీ డబ్బులు పెట్టి మీరే కొనుక్కుంటారు. కానీ ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాల అంశం ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనము మన పెరటి తోటల్లో పెంచుకొని అక్కడ అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ కూడా మనం తీసుకోవటం ఒకటి, కోళ్ళ పెంపకం ఒకటి, ఇంకా ఆవులు పెంచుకోవటం, పశువులు పెంచుకోవటం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ప్రధానమైనది. ఒకరు మనం పెంచుకోగలమా లేదా? ఇప్పుడు పశువు పిఎఫ్డిఎస్ వేస్తాము, పశుగ్రాసం వస్తుంది, పశువుల నుంచి వచ్చే ఆవు పేడ, ఆవు మూత్రం ఇవన్నీ కూడా జీవామృతం తయారు చేసి మొక్కలకు ఇస్తాము. ఇట్లా ఇంటిగ్రేటెడ్ అంటే సమగ్ర వ్యవసాయ పద్ధతులు మనం పాటించాలి. అందులో భాగంగా ఇవన్నీ కూడా మనకి పెరటి తోటలతో పాటు ఆవులు, కోళ్ళు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా పెంచుకోవడం వల్ల వ్యవసాయంలో పశువులను అనుసంధానం చేయడం ద్వారా ప్రకృతి వ్యవసాయం చేయడం ఈజీగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మనం కొనుక్కుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాలు అవలంబించి మనం ఈ ఫుడ్ బాస్కెట్లో ఉన్న అన్నీ కూడా మన గ్రామంలో మనం పొందుకునే విధంగా క్రాప్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలి. ఎప్పుడు పండించే వాణిజ్య పంటలైనటువంటి పత్తి, మిర్చి మాత్రమే పండించడం కాదు, కానీ మనకు ఆహార ధాన్యాల్లో ఉపయోగపడేటటువంటి అన్నీ కూడా వరితో పాటు మరి శనగలు, మినుములు, కందులు, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా మన గ్రామంలో పండే విధంగా మీరు ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఆ విధంగా పండించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఆ ఫుడ్ బాస్కెట్